सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెర లేని తేనీరు, 2 బల్లులు. 6వ అధ్యాయంలో షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను. ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టంగా నుండేది. తొదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతంగా నియమించుట, దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట అన్నవి చదువరులు జ్ఞాపకం ఉంచుకుని ఉందురు. ఈ అధ్యాయంలో దాసగను హరికథ నెట్లు చెప్పువారో వర్ణించును. నారదీయ కీర్తన పద్ధతి.
సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకునేదారు. తలపైని పాగా గాని, పేట అంటే ఒక విధమైన ఎర్రని మహారాష్ట్ర టోపీ అని, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించే దోవతిని కట్టుకునేదారు. ఈ ప్రకారంగా దుస్తులు ధరించి షిరిడిలో హరికథ చెప్పుటకై దాసులను తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమై పెళ్లి కొడక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అనను. హరికథ చెప్పుటకు పోచున్నానని దాసులను జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్టను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలైనవి ముందర వెంటనే తీసి పారవేయము. శరీరంపై ఈ అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసులను వాటినన్నిటి తీసి బాబా పాదముల వద్ద నుంచారు. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వారిని దాసులను ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవాడు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైని శరీరంపైని ఏమీ తొడుక్కునేవారు కారు. చేతి ఎందు వీణను ధరించి ఒకచోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవారు. చోల్కర్ చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గురించి అందరికీ తెలియను కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఉపన్యాసముల వలన, దాసులను హరికథల వలన బాబా పేరు కొంకణ దేశమంతా ప్రాకెను. నిజముగా దాసులను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనర్చెను. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాస్ గారి పాండిత్యములకు సంతోషించెదరు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము, సంతతము కలుగజేయును. కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయంలో వినుటకు కొందరు, అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందు గాని, యోగుల ఎందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును. కానీ దాసుగను యొక్క హరికథలు వినివారుల మనసులపై కలుగు ప్రభావం అతి సమ్మోహకరంగా ఉండేను. ఇచ్చిన ఒక ఉదాహరణ నిచ్చేదం. ఠాణాలో ఉన్న కౌపినేశ్వర ఆలయంలో ఒకనాడు దాసుగను మహారాజ్ హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అన్న అతనుండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేయుచుండెను. అతడు దాసులను కీర్తన అతి శ్రద్ధగా వినెను. వారి మనస్సు కరిగెను. వెంటనే అక్కడికక్కడే మనస్సు నందు బాబాను ధ్యానించి ఇట్లు మృక్కుగెను. బాబా, నేను పేదవాడును. నా కుటుంబంని నేను పోషించుకోలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించునుతో నేను షిరిడికి వచ్చేదను. మీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేసేదను. నీ పేరును కలకండ పంచిపెట్టేదను. బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను. స్థిరమైన ఉద్యోగం దొరికెను. కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినతో అంత బాగుండును అనుకునేను. చోల్కర్ పేదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది. కనుక షిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకోనలేకుండెను. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును గాని పేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని గదా లోకోక్తి. చోల్కర్కి ఎట్లయినా శ్రీ సాయి మృక్కును త్వరలో చెల్లించవలనని ఆతురత కలిగాను. కావున తన సంసారంలో ఖర్చులను తగ్గించి కొంత వైగమును మిగల్చవలనని నిశ్చయించుకునేను. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుకు ప్రారంభించాను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడి వచ్చి బాబా పాదములపై పడెను. ఒక టెంకాయ బాబాకు సమర్పించాను. తాను మొక్కుకున్న ప్రకారం కలగంట బజ్జి పెట్టాను. తన మనసులోని కోరికలనియూ ఆనాడు నెరవేరినమనియు తనకు ఎంతో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను. చోల్కరు బాబుసాహెబ్ జోగు గృహం నందు దిగాను. అప్పుడు వీరిరువురు మసీదులో నుండి ఇంటికి పోవుటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనెను. నీ అతిథికి టీ కప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము. ఈ పలుకులలోని భావము గ్రహించిన వాడై చోల్కర్ మనస్సు కరిగాను. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను. వాని గడ్లు బాష్పములచే నిండెను. తిరిగి బాబా పాదములపై పడెను. జోగ్ కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటాను దాని భావము ఏమై ఉండునా అని యోచించాడు. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములను కలగజేయాలని ఉద్దేశించాడు. వాని మొక్కు ప్రకారము తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవటేను రహస్యమను నిశ్చయమును చక్కగా కనుగొనని చెప్పాను. బాబా ఇట్లు చెప్పనుద్దేశించాను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండేదను. నా దేహమునిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రములకు అవ్వల మీరు చేయుచున్న పనులు నాకు తెలియదు. ప్రపంచమున మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు. నేను మీ చెంతనే ఉండేదను. నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములందు గల నన్ను పూజింపుడు. ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించెదరో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించినో కదా. 2 బల్లులు.
ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగించెదము. ఒకనాడు బాబా మసీదులో కూర్చునిండెను. ఒక భక్తుడు బాబా ముందర కూర్చునిండెను. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను. కుతూహలంలోకి ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాడు. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాడు. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుతున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మలకు కూర్చుండెను. బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను. కొంత తడవైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనముకై షిరిడీకి వచ్చారు. అతడు ఇంకను కొంత దూరం పోవలసి ఉండేను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను. గుర్రమునకు ఉలవలు కావలసి వచ్చాను. తన భుజంపై నున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించాను. అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కాను. ప్రశ్నించిన భక్తునికి అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను. వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషంతో పోయాను. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకుని ఒకరినొకరు కౌగులించుకుని ముద్దుడుకుని గుండ్రంగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడిరి. షిరిడి ఎక్కడ, ఔరంగాబాద్ ఎక్కడ? గుర్రపు రౌతు ఔరంగాబాద్ నుండి బల్లిని తీసుకుని షిరిడికి ఎట్లు వచ్చాను. రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలిగిద్దరని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగాను. ఇదంతా బహు చిత్రంగానున్నది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది. ఉత్తరలేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 3వ రోజు, శనివారం. 16, 17 అధ్యాయములు. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునికి యోగ్యత. బాబా వారి వైశిష్టము. బ్రహ్మజ్ఞానము. గత అధ్యాయంలో చోల్కరు తన మొక్కును ఎట్లు చెల్లించును, బాబా దాన్ని ఎట్లు ఆమోదించునో చెప్పితిని. ఏ కొంచెమైనను భక్తి ప్రేమలతో నిచ్చిన దాన్ని ఆమోదించిందనియు, గర్వంతోనూ అహంకారంతోనూ ఇచ్చిన దాన్ని తిరస్కరించిందనియు బాబా కథలో నిరూపించును. బాబా పూర్ణ సచ్చిదానంద స్వరూపుడగుర్చే కేవలం బాహ్యతంతును లక్ష్య పెట్టేవారు కారు. ఎవరైనా భక్తి ప్రేమలతో ఏదైనా సమర్పించినచో మిక్కిలి సంతోషంతో ఆత్రంతో దాన్ని పుచ్చుకునేవారు. నిజంగా సద్గురు సాయి కంటే నుదార స్వభావులు, దయార్థ హృదయులు లేరు. కోరికలు నెరవేర్చు చింతామణి, కల్పతరువు వారికి సమానం కావు. మనం కోరిందల్లా నిచ్చు కామధేను కూడా బాబాతో సమానం కాదు. ఏలనవి మనం కోరుని మాత్రమే ఇచ్చును. కానీ సద్గురువు అచింత్యము అనోపలభ్యమైన ఆత్మసాక్షాత్కారమును ప్రసాదించును. ఒకనాడొక ధనికుడు సాయిబాబా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానమును ప్రసాదించమని బ్రతిమాలెను. ఆ కథ ఇచ్చట చెప్తును. సకల ఐశ్వర్యములు అనుభవించుతున్న ధనికుడు ఒకడుండెను. అతడి ఇండ్లను, ధనమును, పొలములను, తోటలను సంపాదించెను. వానికి అనేక మంది సేవకులుండేవారు. బాబా కీర్తి వాని చెవులు పడగానే షిరిడీకి పోయి బాబా పాదంపై పడి బ్రహ్మజ్ఞానం ప్రసాదించమని బాబాను వేడుకున్నదనని తన స్నేహితునితో చెప్పెను. తనకు వేరేమీ వలదనియు, బ్రహ్మజ్ఞానం పొందినచో తనకు మిక్కిలి సంతోషం కలుగుననియు చెప్పెను. ఆ స్నేహితుడు ఇట్లనెను: బ్రహ్మజ్ఞానమును సంపాదించుట అంత సులభమైన పని కాదు. ముఖ్యంగా నీ వంటి పేరాస గలవానికి అది మిగుల దుర్లభము. ధనము, భార్య, బిడ్డలతో తేలి మునుగుచున్న నీ వంటి వానికి బ్రహ్మజ్ఞానం ఎవరిచ్చెదరు? నీ ఒక్క పైసా అయినా దానం చేయని వాడివే. నీవు బ్రహ్మజ్ఞానముకై వెతుకున్నప్పుడు నీ కోరిక నెరవేర్చు వారెవరు? తన స్నేహితుని సలహాలను లక్ష్య పెట్టక రాను పోను టాంగాను బాడుగుగా కట్టించుకొని అతడు షిరిడీకి వచ్చును. మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లనెను: బాబా, ఇక్కడ వచ్చిన వారికి ఆలస్యం చేయక బ్రహ్మమును చూపిదురని విని నేను ఇంత దూరం నుంచి వచ్చి తిని. ప్రయాణంచే నేను మిక్కిలి బడులెత్తిని. మీరు బ్రహ్మజ్ఞానం ప్రసాదించినచో నేను పడిన శ్రమకు ఫలితం లభించును. బాబా ఇట్లు బదులు చెప్పెను: నా ప్రియమైన స్నేహితుడా, ఆదురా పడవద్దు. త్వరలో ఇప్పుడే నీకు బ్రహ్మమును చూపిదును.
నాది నగదు బేరమే కానీ అరువు బేరం కాదు. అనేక మంది నా వద్దకు వచ్చి ధనము, ఆరోగ్యము, పలుకుబడి, గౌరవము, ఉద్యోగము, రోగ నివారణము మొదలగు ప్రాపంచిక విషయములనే అడుగుదురు. నా వద్దకు వచ్చి బ్రహ్మజ్ఞానం ఇవ్వమని అడుగువారు చాలా తక్కువ. ప్రపంచ విషయములు కావాలనని అడుగువారికి లోటు లేనే లేదు. పారమార్థిక విషయమే యోచించేవారు మిక్కిలి అద్దు. కావున నీ వంటి వారు వచ్చి బ్రహ్మజ్ఞానం కావాలని అడుగు సమయము శుభమైనది, శ్రేయోదాయకమైనది. కనుక సంతసంతో నీకు బ్రహ్మమును దానికి సంబంధించిన వానినన్నిటినీ చూపిదను. ఇట్లని బాబా వానికి బ్రహ్మమును చూపుటకు మొదలెను. వానిని అక్కడ కూర్చుండమని చెప్పి ఏదో సంభాషణలోకి దించెను. అప్పటికతడు తన ప్రశ్న తానే మర్చినట్లు చేసెను. ఒక బాలుని పిలిచి నందు మార్వాడి వద్దకు పోయి 5 రూపాయలు చేయబదులు తెమ్మనెను. కుర్రవాడు పోయి వెంటనే తిరిగి వచ్చి నందు ఇంటి వద్ద లేడనియు వాని ఇంటి వాకిలి తాళం వేసి ఉన్నదనియు చెప్పెను. కిరాణా దుకాణదారు బాల వద్దకు పోయి అప్పు తెమ్మమని బాబా అనెను. ఈసారి కూడా కుర్రవాడు వట్టి చేతులతో తిరిగి వచ్చెను. ఇంతకిద్దరు ముగ్గురు వద్దకు పోగా ఫలితం లేకపోయిను. సాయిబాబా సాక్షాత్తు పరబ్రహ్మ అవతారమేనని మనకు తెలియను. అయినచో 5 రూపాయలు అప్పు చేయవలసిన అవసరమేమి? వారికి అంత చిన్న మొత్తంతో ఏమి పని అని ఎవరైనా అడగవచ్చును. వారికి ఆ డబ్బు అవసరమే లేదు. నందు మరియు బాల ఇంటి వద్ద లేరని వారికి తెలిసియే ఉండును. ఇది అంతయు బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన వారి కొరకై జరిపించి ఉందరు. ఆ పెద్ద మనిషి వద్ద నోట్లు కట్టి ఉండెను. అతనికి నిజంగా బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావలసి ఉన్నచో బాబా అంత ప్రయాసపడుచున్నప్పుడు అతను ఊరకడే కూర్చుండడు. బాబా ఆ పైకం తిరిగి ఇచ్చివేయనని కూడా వానికి తెలియను. అంత చిన్న మొత్తమైనప్పటికీ వాడు తెగించి ఇవ్వలేకపోయిను. అట్టి వానికి బాబా వద్ద నుంచి బ్రహ్మజ్ఞానం కావాలట. నిజంగా బాబా యందు భక్తి ప్రేమలు కలవాడైనను వెంటనే 5 రూపాయలు తీసి ఇచ్చి ఉండినే కానీ పేక్షకుని వలె ఊరికే చూస్తూ కూర్చుని ఉండడు. ఈ పెద్ద మనిషి వైఖరి శుద్ధ విరుద్ధంగా నుండెను. వాడు డబ్బు ఇవ్వలేదు సరికదా, బాబాను త్వరగా బ్రహ్మజ్ఞానం ఇవ్వమని తొందర పెట్టుచుండెను. అప్పుడు బాబా ఇట్లనెను, ఓ మిత్రుడా, నేను నడుచున్న దానినంతటినీ గ్రహించలేకుంటవా ఏమి? ఇచ్చట కూర్చుండి నీవు బ్రహ్మం చూచుటకై ఇదంతయో జరుపుతున్నాను. సూక్ష్మంగా విషయం ఇది. బ్రహ్మము చూచుటకు 5 వస్తువులు సమర్పించవలను. అవేమన్నా 1 పంచ ప్రాణములు, 2 పంచేంద్రియములు, 3 మనస్సు, 4 బుద్ధి, 5 అహంకారము. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారముకు పోవు దారి చాలా కఠినమైనది. అది కత్తివాదుల వలె మిక్కిలి కఠినైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. అట్లనుచు బాబా ఈ విషయమునకు సంబంధించిన సంగతులన్నీ చెప్పాను. వానిని క్లుప్తంగా ఈ దిగువ పొందుపరిచితిమి. బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మ సాక్షాత్కారమునకు యోగ్యత. అందరూ తమ జీవితంలో బ్రహ్మమును చూడలేరు. దానికి కొంత యోగ్యత అవసరము. 1 ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమైన కోరిక. ఎవడైతే తాను బద్ధుడునని గ్రహించి బంధముల నుండి విడివడుటకు కృత నిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. 2 విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు చెందినా గాని పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. 3 అంతర్ముఖత, లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకే భగవంతుడు స్ఫురించి ఉన్నాడు కనుక మనుషుడెప్పుడును బయటనున్న వానిని చూచును. కానీ ఆత్మ సాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి
లోనున్న ఆత్మను అనేక ధ్యానంతో చూడవలేను. 4 పాప విమోచన పొందుట. మనుషుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించినప్పుడు, తప్పులు చేయట మానునప్పుడు, మనసు చలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానము ద్వారా కూడా ఆత్మ సాక్షాత్కారమును పొందలేడు. 5 సరి అయిన నడవడి. ఎల్లప్పుడూ సత్యమును పలుకుచు, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా నుండున గాని ఆత్మ సాక్షాత్కారము లభించదు. 6 ప్రియమైన వాని కంటే శ్రేయస్కరమైన వానిని కోరుట. లోకంలో 2 తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైనది. మొదటిది వేదాంత విషయములకు సంబంధించినది, రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో ఒకదానినే అతడు ఎంచుకునవలెను. తెలివిగలవాడు మొదట దానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువ వాడు రెండవ దానిని కోరును. 7 మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకునుట. శరీరము రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథమును నడుపు సారథి. మనసు కళ్యము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనసు సంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో అంటే బండి తోలు వాని దుర్మార్గపు గుర్రముల వలె వాడు గమ్యస్థానమును చేరలేడు. చావు పుట్టుకుల చక్రంలో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి కలదో, ఎవరి మనసు స్వాధీనమందు ఉన్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందు ఉండునో అంటే బండి నడుపు వాని మంచి గుర్రముల వలె ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనసును పగ్గంతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేరగలడు, విష్ణు పదమును చేరగలడు. 8 మనసును పావనం చేయుట. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనసు పావనం కాదు. మనసు పావనం కానిదే అతడు ఆత్మ సాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనసులోనే వివేకము అనగా సత్యమైన దానిని అసత్యమైన దానిని కనుగొనుట. వైరాగ్యము అసత్యమైన దాని అభిమానము లేకుండుట. మొలకలెత్తి క్రమంగా ఆత్మ సాక్షాత్కారమునకు దారితీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనసు కోరికలను విడిచిపెట్టనిదే ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశం లేదు. దేహమే నేననుకునుట గొప్ప భ్రమ. ఈ అభిప్రాయమందు అభిమానం ఉండుటయే బంధమునకు కారణము. నీవు ఆత్మ సాక్షాత్కారమును కాంక్షించినచో ఈ అభిమానమును విడవవలెను. 9 గురువు యొక్క ఆవశ్యకత. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము, గూఢమైనది. ఎవరైనాను తమ స్వశక్తి చే దానిని పొందుటకు కాంక్షించలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయము మిక్కిలి అవసరము. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులివ్వలేని దానిని అతి సులభముగా గురువు నుండి పొందవచ్చును. వారు ఆ మార్గమందు నడిచి ఉన్నవారు కావున శిష్యుని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టు మీద నుంచి ఇంకొక పై మెట్టునకు తీసుకొని పోగలరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. భగవంతుని కటాక్షం. ఇది అన్నిటికంటే మిక్కిలి అవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైన వారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాహరము నుండి తరింపచేయగలడు. వేదములు అభ్యసించుట వల్ల కానీ, మేధాశక్తి వల్ల కానీ, పుస్తక జ్ఞానము వల్ల కానీ ఆత్మానుభూతి పొందలేరు. ఆత్మ ఎవరిని వరించునో వారే దానిని పొందగలరు. అట్టివారికే ఆత్మ తన స్వరూపమును తెలియజేయునని కఠోపనిషత్తు చెప్పుచున్నది. ఈ ప్రసంగము ముగిసిన పిమ్మట బాబా పెద్ద మనుష్యుని వైపు తిరిగి, అయ్యా, నీ జేబులో బ్రహ్మము 50 ఇంతలు 10 రూపాయల నోట్ల రూపంలో ఉన్నది. దయచేసి దానిని బయటకు తీయుము అని. ఆ పెద్ద మనుష్యుడు తన జేబు నుండి నోట్ల కట్టును బయటకు తీసెను. లెక్క పెట్టగా సరిగ్గా 25 10 రూపాయల నోట్లు ఉండెను. అందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. బాబా సర్వజ్ఞతను చూచి వాని మనస్సు కరిగెను. బాబా పాదములపై పడి వారి ఆశీర్వాదమునకై వేడిను. అప్పుడు బాబా ఇట్లనెను, నీ బ్రహ్మపు నోటుల కట్టలను చుట్టి పెట్టుము.
నీ పేరాసను లోభమును పూర్తిగా వదలనంత వరకు నీవు నిజమైన బ్రహ్మమును చూడలేవు. ఎవరి మనసు ధనమందు, సంతానమందు, ఐశ్వర్యమందు లగ్నమయ్యున్నదో వాడు ఆ అభిమానమును పోగొట్టునంత వరకు బ్రహ్మమును ఎట్లు పొందగలడు? అభిమానమనే భ్రమ ధనమందు తృష్ణ దుఃఖమును సుడిగుండము వంటిది. అది అసూయ అహంభావమును మొసళ్లతో నిండి ఉన్నది. ఎవడు కోరికలు లేనివాడో వాడు మాత్రమే ఈ సుడిగుండమును దాటగలడు. పేరాశయు బ్రహ్మజ్ఞానమును ఉత్తర దక్షిణ ధ్రువముల వంటివి. అవి శాశ్వతముగా ఒకటికొకటి బద్ధ వైరము గలవి. ఎక్కడ పేరాస గలదో అక్కడ బ్రహ్మము గూర్చి ఆలోచించుటకు గాని దాని ధ్యానమునకు గాని తావు లేదు. అట్లయినచో పేరాస గలవాడు విరక్తిని మోక్షమును ఎట్లు సంపాదించగలడు? లోవికి భ్రాంతి గాని సంతుష్టి గాని దృఢ నిశ్చయము గాని ఉండవు. మనస్సునందు ఏ మాత్రము పేరాస ఉన్నను సాధనలు అన్నియు ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనములు. ఎవడు ఫలాపేక్ష రహితుడు కాడో, ఎవడు ఫలాపేక్ష కాంక్షను విడువడో, ఎవనికి వాని యందు విరక్తి లేదో అట్టివాడు గొప్ప చదువరి అయినప్పటికీ వాని జ్ఞానం ఎందుకు పనికిరానిది. ఆత్మ సాక్షాత్కారము పొందుటకు ఇది వానికి సహాయపడదు. ఎవరు అహంకార పూరితులో, ఎవరు ఇంద్రియ విషయములు గూర్చి ఎల్లప్పుడూ చింతించెదరో వారికి గురుబోధలు నిష్ప్రయోజనములు. మనస్సును పవిత్రమునర్చుట తప్పనిసరి అవసరము. అది లేనిచో మన ఆధ్యాత్మిక ప్రయత్నములు అన్నియు ఆడంబరము డాంబికము కొరకు చేసినట్లగును. కావున దేనిని జీర్ణించుకొనగలడో, దేనిని శరీరమునకు పట్టించుకొనగలడో దానినే వాడు తీసుకొనవలెను. నా ఖజానా నిండుగా నున్నది. ఎవరికి ఏది కావలసిన దానిని వారికి ఇవ్వగలను. కాని వానికి పుచ్చుకుని యోగ్యత గలదా లేదా అని నేను మొదట పరీక్షించవలెను. నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విన్నచో నీవు తప్పక మేలు పొందెదవు. ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యము పలుకను. ఒక అతిథిని ఇంటికి పిలిచినప్పుడు ఇంటిలోని వారు, అక్కడున్నవారు, స్నేహితులు, బంధువులు కూడా అతిథితో పాటు బిందులో పాల్గొందురు. కావున అప్పుడు మసీదులో ఉన్న వారందరూ బాబా పెద్ద మనుష్యునికి చేసిన ఈ ఆధ్యాత్మిక విందులో పాల్గొనిరి. బాబా ఆశీర్వాదములను పొందిన పిమ్మట అచ్చటనున్న వారందరూ ఆ పెద్ద మనిషితో సహా మిక్కిలి సంతోషముతో సంతుష్టి చెందిన వారి వెళ్ళిపోయిరి. బాబా వారి వైశిష్టము. అనేక మంది సన్యాసులు ఇండ్లు విడిచి అడవులలోను, గుహలలోను, ఆశ్రమములోను నొంటరిగా నుండి జన్మరాహిత్యమును గాని మోక్షమును గాని సంపాదించుటకు ప్రయత్నించెదరు. వారి ఇతరుల గురించి ఆలోచించక ఆత్మానుసంధానమందే మునిగి ఉందురు. సాయిబాబా అట్టివారు కారు. బాబాకి ఇల్లు గాని, భార్య గాని, సంతానము గాని, బంధువులు గాని లేరు. అయినప్పటికీ వారు సమాజంలోనే ఉండేవారు. బాబా 4-5 ఇండ్ల నుండి భిక్ష చేసి ఎల్లప్పుడూ వేప చెట్టు క్రిందనే కూర్చునుడివారు. లౌకిక విషయములందు మగ్నులైన జనులకు ఈ ప్రపంచంలో ఎట్లు ప్రవర్తించవలేనో బోధించెడివారు. ఆత్మ సాక్షాత్కారము పొందిన పిమ్మట కూడా ప్రజల క్షేమమునకై పాటుబడు సాధువులు, యోగులు మిక్కిలి అరుదు. అట్టి వారిలో శ్రీ సాయిబాబా ప్రథమ గణ్యులు. కనుక హేమాత్ పంతు ఇట్లు చెప్పెను: ఏ దేశమునందు సాయిబాబా అని అపూర్వము అమూల్యము అయిన పవిత్ర రత్నము పుట్టినదో ఆ దేశము ధన్యము. ఏ కుటుంబములో వీరు పుట్టిరో అదియు ధన్యము. ఏ తల్లిదండ్రులకు వీరు పుట్టిరో వారును ధన్యులు. 16-17 అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबू जी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 18-19 అధ్యాయములు. ప్రస్తావన. సాటే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ మన ప్రవర్తన గూర్చి బాబా ఉపదేశము, సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట, ఉపదేశములో వైవిధ్యము, నిందగూర్చి బోధ, పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయములలో బ్రహ్మజ్ఞానమును నభిలభిషించు ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమత్ పంత్ వర్ణించెను. రాబోవు 2 అధ్యాయములలో హేమత్ పంతును బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించెనో, బాబా ఎట్లు తమ భక్తులలో
మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రబోధములెట్టివో వర్ణింతుము. ప్రస్తావన: సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునన్న విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన దాన్ని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరనెదరు. అట్లు గురువు బోధించిన దాన్ని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘం వంటి వారు. వారు తమ అమృతతుల్యమైన బోధలను పుష్కలముగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వానిని మనమనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలెను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయ విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణము నిచ్చట స్మరించవలెను. ప్రేమగల తల్లి గుణమిచ్చు చేదైన ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతముగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించి భక్తుల ధ్యేయము నెరవేరెడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాన నేత్రములను తెరపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలు నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువుల సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో ఇదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయము వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలెను. కాబట్టి మనము సద్గురువును వెదకవలెను. వారి కథలను వినవలెను. వారి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి వారి సేవ చేయవలెను. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథను ప్రారంభించదము. సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాటే అనునతుడు ఒకప్పుడు మికిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతన్ని చికాకు పరిచెను. అందుచే అతడు విచారగ్రస్తుడయ్యెను, విరక్తి చెందెను. మనసు చెడి చంచలమగుటచే ఇల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకొనెను. మానవుడు సాధారణముగా భగవంతుని గురించి చింతించడు గాని కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొన్నప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మములు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగేశ్వరునితో కలుసుకొనుట సంభవింపచేయును. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అట్టి అనుభవం కలిగెను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చిరి. అచ్చట సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అచ్చట శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలం కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజుల్లో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకుని దానిలోని విషయములు వెదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దాన్ని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకముంచుకొనెను. మిగులు సంతసించెను. అజ్ఞానం అనే నిద్రలో గుర్రు పెట్టి నిద్రపోవచ్చున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతం రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకునేను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియచేసి దాని భావం ఏమై ఉండునో సాయిబాబాను అడిగి తెలుసుకొనుమనెను. ఒక సప్తాహం చాలులో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలెనో కనుగొనమనెను. కాకాసాహెబ్ సమయం చూచి బాబాను ఇట్లడిగెను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటేకు ఏమని చెప్ప నిశ్చయించితివి? అతడు ఊరుకొనవలెనా లేక ఇంకొక సప్తాహము పారాయణము చేయవలెనా? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలెను. అతనికి దృష్టాంతార్థమును బోధించవలెను. వారిని ఆశీర్వదింపుడన బాబా అతడు గురుచిత్రం ఇంకొక సప్తాహం పారాయణ చేయవలెను. ఆ గ్రంథమునే జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడు అగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వానిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చటి నుండి బాబా కాళ్ళ నొత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనస్సులో ఇట్లనుకునెను, సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించెను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించెదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించెదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనస్సులో మొదలిన వెంటనే బాబా దానిని గ్రహించెను. భక్తుల మనస్సులలో నుండెడి ఆలోచనలన్నీయు బాబా గ్రహించెడి వారు. అంతేకాక చెడ్డ ఆలోచనలు అణుచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించువారు. హేమాడ్ పంత్ మనసును కనిపెట్టి బాబా వానిని వెంటనే లేపి శ్యామా వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మనెను. బాబా మనస్సున కారుణ్యోదయం అయ్యెను. కాన వారట్లా ఆజ్ఞాపించిరి. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామగృహమునకు పోయెను. అప్పుడే అతడు స్నానం చేసి దోవతి కట్టుకుని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ నిట్లడిగెను, మధ్యాహ్నహారతి సమయమందు మీరిక్కడ ఏలై ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే. మీరేలా చికాకుతో చంచలముగానున్నారు? మీరొంటరిగా వచ్చినారేలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు. నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలము వేసుకొనుడు. పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చుని మాట్లాడుకొనేదము. ఇట్లనుచు నతడు లోపలికి పోయెను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చునెను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండెను. ఇది భాగవతములోని ఏకాదశ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానము. సాయిబాబా సిఫారసు చేయుటచే బాబూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణారూపమైన భగవద్గీత. దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక. జ్ఞానేశ్వరి. శ్రీకృష్ణునకు అతని సేవకుడగు ఉద్ధవునకు జరిగిన సంభాషణారూపమైన ఏకనాథ భాగవతము మరియు భావార్థ రామాయణమును నిత్యము షిరిడీలో చదువుచుండెడివాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథముల పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథములే భాగవత ధర్మములోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా అజ్ఞానానుసారము ఆ సత్సంగములకు పోయి ఆ గ్రంథములు వినునప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యము ఏకనాథ భాగవతమును పారాయణము చేయువాడు. హేమాడ్ పంత్ ఆ దినము తాను నిత్యము చదువు గ్రంథ భాగము పూర్తి చేయకయే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయెను. శ్యామ ఇంటి కిటికీలోనున్న ఏకనాథ భాగవతము తీయగా తానాడు పూర్తి చేయని భాగవతము వద్దనే పుస్తకం తెరుచుకొనెను. తన నిత్య పారాయణము పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపినని హేమాడ్ పంత్ అనుకొనెను. వెంటనే తన నిత్య పారాయణమును పూర్తి చేసెను.
పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగెను. హేమాడ్ పంతు: నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకుని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు, కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ ఆశ్చర్యముతో: నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపుము. హేమాడ్ పంతు: సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనము కూర్చొని కొంతసేపు మాట్లాడుకొనిదము. మన పాపములను నశింపజేయునట్టి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ: అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని బాబా లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకిదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను. నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడకు వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూసియే ఎందువు. వానిని నీ ఎందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు, ఒక్క సున్నము తీసుకుని తాంబూలము వేసుకును. నేను లోపలకు పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంతుతో మాట్లాడుచూ కూర్చొనెను. అతడిట్లనెను: ఈ దేవుని బాబా లీలల కనుగొన శక్యము కానిది. వారి లీలలకు అంతులేదు. వారినెవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించునట్లు ఒగుపడినను వారు వాని అంటినట్లు కనిపించరు. మా వంటి జానపదులకేమి తెలియను? బాబాయే ఈ కథలనెందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుల వద్దకేల పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతముతో శ్యామ ఇట్లనెను: నాకొక కథ జ్ఞాపకమునకు వచ్చుచున్నది. అది నీకు చెప్పెదను. నాకది స్వయముగా తెలియను. భక్తుడెంత మనో నిశ్చయముతో పట్టుదలతో నుండునో బాబా ఎంత త్వరగా వానికి సహాయపడును. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులకు కఠిన పరీక్ష చేసిన పిమ్మట వానికి ఉపదేశమునిచ్చును. ఇచ్చట ఉపదేశమనగా నిర్దేశము. ఉపదేశమను మాట విన్న తోడనే హేమాడ్ పంతు మనస్సులోనొక స్మృతి తలుక్కుమనెను. వెంటనే చాటయ్య గారి గురుచరిత్ర పారాయణము జ్ఞప్తికి వచ్చెను. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తము బాబా తననిచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావము ననుచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడెను. ఆ కథలన్నీయు బాబాకు తన భక్తులందెట్టి దాక్షిణ్యములు కలవో తెలుపును. వానిని వినగా హేమాడ్ పంతుకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పతొడగెను. శ్రీమతి రాధాబాయి దేశముఖ్. రాధాబాయి అను యొక్క ముసలమ్మయుండెను. ఆమె కాశాభా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశమును పొందవలెనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమెకింకేమియూ తెలియకుండెను. బాబా ఆమె సంకల్పమును ఆమోదించక తనను మంత్రోపదేశము చేయనిచో నుపవాసముండి చచ్చెదనని మనోనిశ్చయము చేసుకొనెను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసెను. అట్లు 3 రోజులు గడిచెను. ఆమె పట్టుదలకు నేను శ్యామ భయపడి ఆమె పక్షమున బాబాతో నిట్లంటిని: దేవా, మీరేమి ప్రారంభించితిరి? నీవనేక మంది నిచ్చటకు ఈడ్చెదవు. ఈ ముదుసలిని నీవెరిగియే ఎందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీ పైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపవసింప నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశమిచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవటచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు.
కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయం చూసి బాబాయ్ ఆమెను పిలిపించి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అవసరమైన అవసరమైన అనవసరమైన యాతనకేల పాల్పడి చావును కోరుచున్నావు. నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పునది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పెదను. నీవు దానిని బాగా విన్నచో నీకది మేలు చేయును. నాకు గురువుండెను. వారు గొప్ప యోగేశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలము శుశ్రూష చేసి తిని, కానీ నా చెవిలో వారే మంత్రము నూదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండెను. నేను వారితోనే ఇండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గము వారిది. వారు నా తల కొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువుగారు పూర్ణకాలములైనచో వారు మిమ్ములను దక్షిణ అడుగనేలా వారు నిష్కాములని ఎట్లనిపించుకుందురు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానము సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయనదేమన్నది. వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష ధైర్యములతో కూడిన ఓర్మి. నేను ఈ రెంటిని వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय। నా గురువును అట్లు 12 సంవత్సరాలు సేవించి తిని, వారే నన్ను పెంచి పోషించిరి. భోజనములకు గాని వస్త్రములకు గాని నాకు లోటు లేకుండేను. వారు పరిపూర్ణులు, వారు ప్రేమావతారం అని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను ఎట్లు వర్ణించగలను? వారు నన్ను మిక్కిలి ప్రేమించడి వారు. ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలో ఉన్న వారిని తదేకంగా చూస్తుండేవాడును. మేమిద్దరం ఆనందంలో మునిగేడి వారము. రాత్రింబవలు నిద్రాహారాలు లేక నేను వారి వైపు దృష్టి నిడిగిచ్చితిని. వారిని చూడంచో నాకు శాంతి లేకుండు. వారి ధ్యానము, వారి సేవ తప్ప నాకు ఇంకోటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనసు ఎల్లప్పుడూ వారి యందే నాటుకుని ఉండేది. ఇదే వారు అడిగిన దక్షిణలో 1 పైసా. సబూరి అనగా సంతోషస్థైర్యంతో కూడిన ఓర్మి ఎనది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకుని వారి సేవ చేసి, ఈ ప్రపంచమనే సాగరమును సబూరు అని ఓడ నేను సురక్షితంగా దాటించును. సబూరు అనున్నది అత్యంత ఉత్తమ లక్ష్యం. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టమును పారదోడును, అనేక విధముల అవాంతరమును తొలగించి భయమును పారదోడును, తుదకు జయమును కలుగుజేయును. సబూరు అనేది సుగుణములకు గని మంచి ఆలోచనలకు తోడి వంటిది. నిష్ఠా సబూరు అనునవి అన్యోన్యమైన అక్కాచెండ్ల వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థలందు కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడును. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డు నుండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డు నుండును. తల్లి తాబేలు పిల్ల తాబేలకు ఆహారం పెట్టుడు గాని పాలిచ్చుడు గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును. పిల్లలు ఎదిగి పెద్దవేగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకు మంత్రమేమీ ఉపదేశించలేదు. అటువంటిప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్టు ఓదగలను? గురువు యొక్క ప్రేమమైన తాబేలు చూపే మనకు సంతోషం ఇచ్చునని జ్ఞాపకం ఉంచుకునము. మంత్రం గాని ఉపదేశం గాని ఎవరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించుకుము. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థము పొందేదువు. నాపైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూసేదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమే చెప్పేదను. నిజం తప్ప మరేమీ మాట్లాడను. ఏ సాధనలో గాని 6 శాస్త్రంలో ప్రావీణ్యం గాని అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసం ఉంచుము. గురువే సర్వము చేయువాడియు కర్తయ్యను పూర్తిగా నమ్ము.
ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించెను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసం వదులుకొను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యము సందర్భం గుర్తించి హేమాడ్ పంతు మిక్కిలి ఆశ్చర్యపడిను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూసి అతని ఆపాదమస్తకము పులకించెను. సంతోషంతో నొప్పెంగెను. గొంతుక ఆరిపోయిన. ఒక్క మాటైనా మాట్లాడుటకు చేతకాకును. శ్యామ అతని స్థితిలో చూసి, ఏమి జరిగినది, ఎలా ఊరుకున్నావు, అట్టి బాబాలీలు నీకెన్ని వర్ణించవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మోగిను. మధ్యాహ్న హారతి పూజ ప్రారంభమైనని గ్రహించను. కనుక శ్యామ హేమడ్ పంతులు మసీదుకు త్వరగా పోయిరి. బాపు సాహెబ్ జోగ్ అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంతులతో ఒకే వరుసలో హారతి పాడుచుండ్రి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమడ్ పంతు కూర్చుండ్రి. వారిని చూసి బాబా హేమడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మను. శ్యామ రూపాయలకు బదులుగా నమస్కారం ఇచ్చిననియు, శ్యామ ప్రత్యక్షంగా గలడు గనక అడగవచ్చునన్ను. బాబా ఇట్లాను, సరే, మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా, అట్లనిచో మీరేమి మాట్లాడుకుంటున్నారో చెప్పుము. గంటల చప్పుడును మద్దల శబ్దము పాటల ధ్వని లెక్కించగా హేమడ్ పంతు బాబాకు జరిగిందంతయు చెప్పుడుకు ఆతురపడిను. తాము ముచ్చటించినంతయు తనకు చాలా ఆనందం కలిగజేసిందనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలిగజేసిందనియు, దాన్ని విని బాబాలీలు అగోచరములని తెలుసుకుంటున్ననియు, ఆ కథ రూపంలో తన్ను బాబా ఆశీర్వదించారని హేమడ్ పంత్ చెప్పను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైంది, నీవెట్లా ఆనందించది, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పు అనేది. అప్పుడు హేమడ్ పంతు తాను ఇంతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావం కలిగించిందని చెప్పాను. ఇది విని బాబా మిగిలిన సంతోషించను. ఆ కథ నీకు నచ్చినదా, దాని ప్రాముఖ్యం నువ్వు గుర్తించిదివా అని బాబా హేమడ్ పంత్ అడిగిను. అవును బాబా, నా మనశ్చాంచల్యం నిష్క్రమించింది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగింది, సత్య మార్గను కనుగొనగలిగింది అని హేమడ్ పంత్ బదులిచ్చాను. బాబా ఇట్లు చెప్పను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైంది. ఈ ఒక్క కథను గుర్తుంచుకును, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారముకు ధ్యానం అవసరం. దాన్ని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును, కోరికలన్నీ విడిచి నిష్కామి అయి నీవు సమస్త జీవరాశి గల భగవంతుని ధ్యానింపుము. మనసు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావము ధ్యానింపుము. అదియే జ్ఞానస్వరూపము, చైతన్యము, ఆనందము. మీరు ఈ చేయలేనిచో రాత్రింబగలు మీరు చూచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులన్నీ కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానము, ధ్యేయము అను మూడింటికి గల భేదం పోయి ధ్యానించేవాడు చైతన్యంతో ఐక్యమై బ్రహ్మంతో నమిగ్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డు నుండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డు నుండు. తల్లి వానికి పాలిచ్చుడు గాని పొదుగుడు గాని చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తినిచ్చుతున్నది. చిన్న తాబేలు ఏమి చేయక తల్లిని జ్ఞాపకముంచుకొను. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయను. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారము. గురువునకు శిష్యును గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని జయ జయ ధ్వానాలు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టి బాబాకు నమస్కరించి బాపు సాహెబ్ జోగ్ బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టిను. బాబా దాని నంతను హేమడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లను, ఈ కథను నువ్వు మనసుకు పట్టించుకొని జ్ఞాపక ఎందుంచుకొనిచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండెను, నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖంగా నుందువు. హేమడ్ పంత్ బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించును. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చును, ఈ కథను వినుము, దీన్ని మననం చేయుము, నిధి ధ్యాసనము చేయుము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తించుకుని ధ్యానించదువు. భగవంతుడు నీ ముంద ప్రత్యక్షమగుదును. ఓ ప్రియమైన చదువులారా, అప్పుడు హేమడ్ పంత్కు కలకండ ప్రసాదం దొరికిను. ఇప్పుడు మనము ఆ కథయనే కలకండ ప్రసాదం పొందెదము. దాన్ని హృదయపూరితంగా సేవించి ధ్యానించి మనసున నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలంగాను సంతోషంగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివరన
హేమడ్ పండితులు కొన్ని ఇతర విషయములు చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిని. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైనప్పటికీ అమూల్యములు. వాణ్ణి మనసును ఉంచుకొని అట్లే చేసించో అవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చించో నిర్దాక్షిణంగా దాన్ని తరిమివేయకము. వానిని సాదరంగా చూడుము. దాహం గల వారికి నీరిచ్చించో, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టించో, బట్టలు లేని వారికి బట్టలిచ్చించో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నట్టుకు విశ్రాంతి తీసుకున్నట్టుకు వినియోగించుంచో నిశ్చయంగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం గోరి నీ వద్దకు వచ్చినచో నీకిచ్చుట ఇష్టం లేకుండా నువ్వు ఇవ్వనక్కర్లేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించును నీవు కఠినంగా జవాబునివ్వకు. అట్టి వాణ్ణి నీవెల్లప్పుడూ ఓర్చుకొనిచో నిశ్చయంగా నీకు సంతోషము కలుగును. ప్రపంచం తలకిందులైనప్పటికీ నువ్వు చెలించకము. నీవున్న చోటునే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందు జరుగుతున్న నాటకము చూచుండుము. నీకు నాకు మధ్య గల గోడను నిర్మూలింపు. అప్పుడు మనమిద్దరం కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం గలదనియే భక్తునికి గురువునికి దూరంగా నుంచుతున్నది. దానిని నశింపజేయనిది మనకు ఐక్యత కలదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవరు మనల్ని కాపాడేవారు కారు. భగవంతుని మార్గం అసామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలులేనిది. వారి ఇచ్ఛానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధం చే మనమందరం కలిసిదిమి. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగాను సంతోషంగాను నుందుముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపిరి సల్పు వరకు మాత్రమే బతికెదరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సద్విచారములు ప్రోత్సహించి సాక్షాత్కారముకు దారి చూపుతా. సద్విచారములను ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండెనో తెలుసుకొనుట మిగుల ఆసక్తికరముగా నుండును. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారు నీకెట్లు పదే పదే సహాయపడెదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగినా దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమాత్ పంతు దీనికై ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకొనెను, రేపు గురువారము, శుభదినము, షిరిడి పవిత్రమైన స్థలము కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలము గడిపెదను అని నిశ్చయించుకుని పరుండెను. ఆ మరుసటి దినము లేవగానే రామనామము ప్రయత్నము లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులను తీసుకొని పోయెను. దీక్షిత్ వాడ విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినపడెను. ఔరంగాబాద్ నుండి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండెను. అది ఏకనాథ్ మహారాజ్ రచించిన గురు కృపాంజన పాయో మేరే భాయి అనునది. గురువు కృపయను అంజనము లభించెను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను అన్ని చోట్లను చూచితునని చెప్పెడు పాట అది. అనేక పాటలుండగా బాబా భక్తుడగు ఔరంగాబాద్ వాసి ఈ పాట నేల పాడెను. ఇది సందర్భానుసారముగా బాబా చేసిన ఏర్పాటు కాదా? హేమాత్ పంతు ఆనాడంతయు రామనామ స్మరణ చే కాలము ఎంచినాడు కావున అతని మనోనిశ్చయము దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామ స్మరణ ఫలితము గూర్చి మహాత్ములందరిది ఒకే భావము. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టముల నుండి కాపాడును. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंद अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। मो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, खाली जमाना मैंने गमाया। खाली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai
साई बाबा